హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో లాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. అన్ని టిప్స్ అండ్ కొలతలతోటి చూపించానండి. ఇలా ఒకసారి చేసి పెట్టండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. పిల్లలైతే అంత బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని దానిలోకి ఒక 3 గ్లాసుల బియ్యాన్ని వేసుకోండి. ఇవి రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి రైస్ అండి. వీటిని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు చొప్పున మొత్తం 6 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఒకవేళ కొంచెం బియ్యం అనేవి పాత అయితే ఇంకొక అర గ్లాసు ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు నాననివ్వండి. ఫ్రైడ్ రైస్లోకి నేను ఇక్కడ ఒక చిన్న క్యాబేజ్ ముక్క, ఒక క్యాప్సికం, ఒక ఉల్లిపాయ, ఒక చిన్న అల్లం ముక్క, ఒక క్యారెట్, ఒక పచ్చిమిర్చి, ఒక 10 పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలు, ఒక 6-7 బీన్స్, ఒక 4 గుడ్లు తీసుకున్నానండి. వీటన్నిటిని ఇప్పుడు సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి, ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. ఒక 15 నిమిషాల తర్వాత బియ్యం అనేవి ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని పొంగొచ్చే వరకు ఇలా ఉడికించాక దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల కల్లా అన్నం అనేది ఇలా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచండి. అంతేనండి, రైస్ రెడీ అయిపోతుంది పొడి పొడిగా. చూసారా, 5 నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ పైన ఎమ్మటే కదిలించొద్దు, మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలాగా వేరొక గిన్నె తీసుకొని దానిలోకి మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అంతా వేసేసుకొని ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని మనం తీసుకున్న గుడ్లని మొత్తం పగలగొట్టుకొని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫోక్ కానీ లేదా స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోండి. ఎలా అంటే నురగ రావాలి, అప్పటి వరకు బీట్ చేసుకోవాలి. అప్పుడే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా కొంచెం లోతుగా వెడల్పుగా ఉండే ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఇలా హీట్ అయ్యాక ఒక గెరిటెని తీసుకొని ఇలాగా కొంచెం బాండి అంతా ఇలా పోసుకోండి. ఆమ్లెట్ అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ని దీంట్లో వేసేసుకోవాలి. దీన్ని వెంటనే కదపొద్దండి. ఒక 2-3 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఈ ఆమ్లెట్ని, ఇలా అనుకుంటూ సైడ్లకి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఇలా తిరిపి వేసుకొని 2 వైపులా ఇలా బాగా కాలిన తర్వాత కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరి చిన్న చిన్నవి చేసుకోవద్దు, బాగోదు ఫ్రైడ్ రైస్కి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇదంతా కలిపేసుకొని 1 నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత ఈ ఎగ్ పొరునంతా తీసేసుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఈ రెండింటిని మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయని కొంచెం వేగనించుకోవాలి. వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ కూరగాయలన్నిటినీ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కూరగాయలు అనేవి ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే చాలండి, మరీ ఎక్కువ ఉడికించొద్దు, బాగోదు. దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు ఇప్పుడే ఎక్కువ వేసేయద్దు. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఈ మసాలాలు సిమ్లో పెట్టి వేయించండి. ఈ మసాలా ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఆరపెట్టుకున్న అన్నాన్నంతా వేసేసుకొని అలాగే వేయించుకున్న గుడ్డు ముక్కలు, ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ అండి, ఇది వేసుకోండి, ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా వేసుకోవచ్చు, నా దగ్గర లేవు.
ఇప్పుడు దీన్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు అన్నాన్ని బాగా టాస్ చేసుకుంటూ వేడెక్కనివ్వండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా అంతా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించండి. ఎంతో కమ్మగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో చేసి పెట్టండి. పిల్లలైతే సూపర్గా తినేస్తారు, ఇసిగిని కూడా ఇసిగిరు, అంత బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు